అంటే వైసీపీ హయాంలో మీరు వాళ్ళకి అనుకూలంగా పనిచేశారు, వాళ్ళు ఏం చెప్తే అది చేశారు, ఇది వీళ్ళు ఆరోపణ. అదేనండి, ఇప్పుడు నా డ్యూటీ నేను చేస్తా. ఇప్పుడు నేను పులివెందుల్లో టీడీపీ కోసం పనిచేశానా, నా డ్యూటీ నేను చేశాను. అవును, వాళ్ళకి అక్కడ ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకునే దిక్కు లేకపోతే నేను ఆఫీస్ ఓపెన్ చేయించాను. ఎందుకు, అందరికీ ఒక రైట్ ఉంది ఆఫీస్ రన్ చేసుకునే దానికని. ఓకే, అదే వాళ్ళకి ఫేవర్గా చేయలే, నా డ్యూటీ నేను చేశాను. ఓకే ఓకే, అట్లానే నా డ్యూటీ ఏదో నేను చేస్తాను. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోమని నేను చెప్పానా, ప్రజలకి మిమ్మల్ని ఓడుకోమని నేను చెప్పానా? రైట్, ప్రజలు డిసైడ్ చేశారు. నాకు సర్వీస్ ఉంది, నేను సర్వీస్లో ఉన్నప్పుడు ఎవరెక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ పని చేస్తాను. ఓకే, మీరు ఎలాగో పోస్టింగ్ ఎవరు, ఆయన కూడా ఇవ్వద్దంటే మేమందరం అదే, మీరు మీ సామాజిక వర్గం వాళ్ళకి మాత్రం ఓకే ఆ ప్రభుత్వంలో మంచి పోస్టులు చేసినా వాళ్ళని తెచ్చుకొని చక్కగా గోపెట్టలాగా పెట్టుకొని వాళ్ళకి పోస్టింగ్లు ఇస్తారు. ఓకే, మీ కులం వాళ్ళకి. మిగతా వాడు మిగతా కులం వాడు దళితుడు ఆ గవర్నమెంట్లోనే పోస్టింగ్ చేయకూడదు, వీళ్ళు ఎవరు. ఓకే, ఈరోజు చెప్పమనండి, ఎంతమంది దళిత కలెక్టర్లు ఉన్నారు, ఎంతమంది దళిత ఎస్పీలు ఉన్నారు, సార్ సీనియర్ దళిత ఆఫీసర్లకి ఎక్కడ పోస్టింగ్లు ఉన్నాయి. కంటిన్యూ అవుతుంది సార్. ఇప్పుడు అస్పృశ్యత లేదు, డిస్క్రిమినేషన్ లేదని బయటికి 100 డైలాగులు కొడతారు కదా, ఇంకా రాజ్యాంగం ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందని. ఇప్పటికీ అధికారుల పైన కూడా అది ఉందా? ఖచ్చితంగా ఉందండి, మీరు లెక్కలు తీసి చూపించమండి. ఓకే, ఎన్ని పోలీస్ స్టేషన్లలో ఎస్హెచ్ఓగా ఎస్సీ ఆఫీసర్స్ ఉన్నారు, ఓకే చూపించమనండి. ఎన్ని సర్కిల్స్లో సిఐలుగా ఓకే ఎస్సీ ఆఫీసర్స్ ఉన్నారు, ఓకే ఎంతమంది సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్లుగా డిఎస్పీలుగా ఉన్నారు, ఎస్సీ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు, ఎస్పీలుగా కలెక్టర్లుగా ఎంతమంది ఉన్నారు. రైట్, ఖచ్చితంగా ఇది కూడా మనం మాట్లాడతాం. అంటే రఘురామకృష్ణరాజు మీరు అప్పుడే ఎదురుపడ్డామా, లేదంటే అంతకుముందు మీకు ఏమైనా పరిచయం ఉందా సార్? అంతకుముందు ఏదో హలో హాయ్ బాయ్ టైపే పరిచయం ఉంది. ఓకే, పాత వైరాలు అలాంటివి ఏమీ లేవు. ఆయనతో నాకేం వైరం అండి. ఓకే, అంటే కాదు, మీరు అక్కడ జిల్లాలో పనిచేసినప్పుడు ఈ రాజకీయంగా ఏమైనా సమస్య? ఇద్దరితో ఒకటే జిల్లా, మేము ఎప్పుడు. అవును, ఇద్దరిది ఒకటే జిల్లా. అవును, రైట్, అలాంటి సమస్య ఏమీ లేదు. ఏం లేదు, నాకేం సమస్య. ఓకే, ఇప్పుడు ఆయన కొత్తగా ఈ దళిత క్రిస్టియన్ అంశాన్ని తెర ముందుకు తెస్తున్నారు సార్. దళిత క్రిస్టియన్లను అసలైన దళితుల రిజర్వేషన్ వీళ్ళు పొందుతున్నారు, అదే నా పోరాటం, నిజమైన దళితులకు నేను న్యాయం చేయాలని బయలుదేరాను, ఇది రఘురామకృష్ణ చెప్తుంది. ఎందుకు ఆయన దళితుడా, క్రైస్తవుడా, ఎవరైనా ఆయనకేం పని? క్షత్రియుడు, ఆయన పని ఏదో ఆయన చేసుకోమనండి. ఇవన్నీ ఆయనకి ఎందుకు? నిజమైన దళితుడు ఎవడో నిగ్గు తేల్చడానికి ఏమైనా తహసీల్దారా? ఓకే, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవ్వండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఎవరు నిజమైన దళితుడని ఎలా చెప్తా, వివక్ష ఎదుర్కొన్న ప్రతివాడు దళితుడే. ఓకే, అంబేద్కర్ గారే రాశారు, మతం మారినంత మాత్రాన ఈ బెనిఫిట్స్ పోవాల్సిన అవసరం లేదని అంబేద్కర్ గారు తన బయోగ్రఫీలో రాశాడు. అవును, వివక్ష ఉన్నంతకాలం వాడు దళితుడే, వివక్ష పోతే వాడు దళితుడు కాదు. వివక్ష ఉందా లేదా? ఈ రోజుకు ఉంది కదా. అవును, పోలేదు. ఇప్పుడు ఈయన చెప్పేది కూడా టెక్నికల్గా కరెక్ట్ కాదు. రఘురామకృష్ణరాజు గారు చెప్పేది కూడా టెక్నికల్ కరెక్ట్ కాదు. ఎందుకంటున్నానంటే, క్రిస్టియానిటీలోకి వెళ్ళటం అంటే చర్చికి వెళ్ళిపోతే క్రిస్టియన్ అయిపోవండి. ఓకే, ఇప్పుడు మనం అసెంబ్లీకి వెళ్తాం విజిటర్ పాస్ తీసుకొని, అవును, చూసి రావటానికి. అవును, ఎమ్మెల్యే కాలం కదా. కాదు కదా. అవును, ఈయన చెప్పేది ఎలా ఉందంటే, అసెంబ్లీకి వెళ్ళిన ప్రతి ఒక్కడు ఎమ్మెల్యేనే, అక్కడ సమోసాలు ఇవ్వడానికి వెళ్ళిన ఎమ్మెల్యేనే, టీ ఇవ్వడానికి వెళ్ళిన ఎమ్మెల్యేనే, విజిటర్గా వెళ్ళిన ఎమ్మెల్యేనే అన్నట్టుంది. చర్చికి రానిస్తారు ఎవరు వచ్చినా. అవును, దేవాలయాల కంటే చర్చిలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. అయ్యని తర్వాత ముందు చర్చికి రానిస్తారు. అవును, రానిచ్చినంత మాత్రాన మిమ్మల్ని క్రిస్టియన్ అని చర్చి కూడా చెప్పదు. ఓకే, దానికి ఏదో 3 సార్లు మునగాలి, బాప్తిజం తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. అంటే చర్చిలో చాలా చోట్ల ఈ బ్రెడ్ అండ్ వైన్, నాన్ ఆల్కహాలిక్ వైన్ ఇస్తారు. అది చెప్తారు, మీరు బాప్టిజం తీసుకుంటేనే క్రిస్టియన్ అయితేనే రండి, వాళ్ళకే ఇస్తారు. ఓకే, అంటే వాళ్ళనే క్రైస్తవులుగా గుర్తిస్తుంది చర్చి. ఓకే, ఈయనేమంటాడు, చర్చికి వెళ్ళిన ప్రతివాడు క్రిస్టియన్, వాడు దళిత్ కాదంట. ఇట్ ఈస్ రాంగ్, మిస్లీడింగ్. అది నేను చెప్పాను.